చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారికి, ఆర్డీఓ గారికి, నూడా చైర్మన్ బీజేపీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ న్యాలం రాజు గారికి, ఉపాధ్యక్షుడు నాగ లక్ష్మణ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వివిధ పార్టీల తాజా మాజీ కార్పొరేటర్లకు, తాజా మాజీ కదా అదే అనాలిగా, కార్పొరేటర్లకు, పెద్దలకు, వేదిక ముందున్న ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పొందుతున్న మా సోదరిమణులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏదైతే ₹1,00,000 కళ్యాణ్ లక్ష్మి తమ ఆడబిడ్డలకు పెళ్లి జరిగితే ఇటు హిందూ మతంలో కానీ అటు ముస్లిం మతంలో కానీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఏదైతే ఈ సహకారం చేస్తూ ఉందో, మొట్టమొదటగా నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అదేవిధంగా షబ్బీర్ అలీ గారు గత 5-6 నెలల క్రితం చాలా హడావిడిలో ఉంది. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజున సమయం తక్కువన్నందుకు మనం అందరం కలిసి స్టేజ్ మీదనే చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ గత 15 నెలల నుండి అన్నగారు ఒకటే షాదీ ముబారక్ చెక్కులు ఇవన్నీ కళ్యాణ్ లక్ష్మి పంచినప్పుడు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాయిస్ వస్తూ ఉంది. నేను ఒకటి కోరుతా ఉన్నాను, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏంటిదో మనకు తెలుసు. ఇవాళ అప్పుల కుప్ప ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చి ఈరోజు తలకు మించిన సంక్షేమ పథకాలు కూడా ఈ ప్రభుత్వం ప్రకటించడము, 6 గ్యారెంటీలు ప్రకటించడము, అనుకున్న దానికన్నా ఎక్కువ అప్పు మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదని సీఎం గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు, సమావేశాల్లో కూడా చెప్తా ఉన్నారు. నేను మనందరికీ వారధిగా, ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ గారు ఇక్కడ ఉన్నారు కనుక ఈ 1,116 మనకు నా ఒక సలహా ఏంటిదంటే ఈ అమౌంట్ని తులం బంగారము, ఎందుకంటే తప్పకుండా ప్రభుత్వము అందరికీ సహాయ సహకారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా. కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ అమౌంట్ని పెంచడానికి మీరు ప్రపోజ్ చేయండి. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇంకా కొంత ఆర్థిక సాయం, ఈ పేద ఆడబిడ్డలు పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లల పెళ్లి చేసి కొందరు అప్పులు, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఖర్చు అయ్యి కూడబెట్టుకున్న అమౌంట్ ఖర్చు అయిపోతుంది, అప్పులు కూడా అవుతాయి. కనుక ఈ అమౌంట్ కొద్దిగా పెంచిపించే ప్రపోజల్ ముఖ్యమంత్రి గారికి మా ద్వారా మీరు తీసుకెళ్లాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చెక్కులు పొందుతున్న हमारे माइनॉरिटी बहनों को समझो या हमारे माँ अक्का चेल्लंदर की एक ही मैं एडवाइस दे रहा हूँ, 1 लाख रुपए चेक जो अब आज आ रहा है, मेहरबानी करके शादी के लिए कुछ कर्जा हुए तो बहुत ज़रूरी है तो कर्जा मिटाना, नहीं तो आपका बेटी के नाम पे या फ्यूचर में उनके పోత్రి అలా మన్మరాళ్ళ గురించో మీరు వారి పేరు మీద జమ చేస్తే బాగుంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఇంకొక సమస్య ఏంటిదనంటే ఇవి చెక్కులు వీలైనంత తొందరగా ఒక 2-3 నెలల్లో వస్తే వాళ్లకు
చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న అప్పులు చేస్తే కూడా పెళ్లిలో చేసిన బకాయిలు కూడా ఉంటే తొందరగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక అది కూడా మీరు ప్రభుత్వం దృష్టికి మా ద్వారా తీసుకువెళ్ళిందిగా నేను కోరుకుంటూ మరొకసారి ఈరోజు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు 146, షాదీ ముబారక్ చెక్కులు 419, మొత్తం 5,65,65,540 రూపాయలు. ఇది చాలా ఉపయోగకరమైన స్కీమ్. అందరికీ, ప్రతి ఒక్కరికి, వీళ్ళు వాళ్ళనే కాదు. కనుక ఈ స్కీమ్లో మంచి స్కీము అద్భుతంగా నడుస్తూ ఉంది. చిన్న చిన్న 2 సలహాలు మా ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో దాదాపు 565 చెక్స్ ఇచ్చే ఒక మంచి కార్యక్రమం, బీద వాళ్ళకు మంచి చేసే కార్యక్రమంకి మా ఆర్డీఓ రాజేందర్ కుమార్ గారు మా అందరికీ పిలవడం జరిగింది. ఈ ముఖ్య కార్యక్రమానికి మన అర్బన్ శాసనసభ్యులు మిత్రులు ధన్పాల్ సూర్యనారాయణరావు గారు, అలాగే నుడా చైర్మన్ కేశవన్ గారు, రత్నాకర్ గారు, అలాగే బీజేపీ నుంచి సంబంధించిన ఎక్స్ కార్పొరేటర్, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎక్స్ కార్పొరేటర్స్ అందరు ఉన్నారు. పేర్లు చెప్పాలంటే రాజేష్, హరుణ్, కుద్దూస్, ఇంకా రాజు, యాదవ్ రాజు గారు, లక్ష్మీనారాయణ గారు, శ్రీధర్ గారు, అరుణ్ కుమార్ అయితే కాంగ్రెస్, ఇంకా అందరికీ, ఇంకా पीछे बैठे हुए तमाम हमारे साथियों को, అలాగే మా యువ నాయకుడు తహసీల్దార్, అక్కడ తహసీల్దారే అనుకుంటా, యూత్ కాంగ్రెస్ దిగ రాను బాలరాజ్, మా అన్న వాళ్ళ నాయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు పెట్టారు సార్, బాలరాజ్ కా ఫాదర్ నాగరాజ్ గారు, ఇద్దరు తహసీల్దారు, ఆర్డీఓ గారు చాలా చక్కగా పనిచేసినందుకు సప్పండతో సన్మానాలకు धन्यवाद తెలియజేయండి. अरे जोर से रोज़ा लग रहा क्या, तालियों से उनका इस्तकबाल करिए, बहुत अच्छा काम कर रहे दोनों तहसील। हमारे एमएलए साहब ने बहुत अच्छी बात बोली, भाई 1 तोला सोना देना था, क्यों नहीं आ रहा, मगर उन्होंने वो भी बोल दिए क्या, गवर्नमेंट बहुत फाइनेंशियल क्राइसिस में, केसीआर ने 8 लाख करोड़ रुपए का खर्चा करके गया, उनके हाथ में सरकार दिए, जब 10,000 करोड़ रुपया उनके हाथ में नकद दिए, उन्होंने हमारे को जाके देते वक्त पे चिप्पा दे दिया, और चिप्पा में क्या है बोल तो 8 लाख करोड़ रुपए का बाकी है, कहाँ से करेंगे, मगर करना जरूरी। हम जबान दिए, जबान मैं మాట ఇచ్చినాం, మాట తప్పం, కంపల్సరీగా మంచి రోజులు కొన్ని దినాలు రాగానే చేస్తాని. ఆల్టర్నేట్ గురించి ఎమ్మెల్యే గారు ఒక మంచి సజెషన్ ఇచ్చినారు, అది చేసే వరకు ఇప్పటికైతే 1,116 रुपये కాకుండా 1,01,16 हटकर उसको और थोड़ा रकम बढ़ाए तो ये लोगों को कुछ और बेनिफिट हो सकता है, चाहे तो उसमें रकम बढ़ाने की बात करें। ये बहुत अच्छा सजेशन है। मैं चीफ मिनिस्टर साहब को इमीडिएटली कल ही असेंबली में मिलकर, हो सके तो आप हम दोनों मिलकर असेंबली में सीएम साहब को मिलकर बोलेंगे कि हैदराबाद के बाद पॉपुलेशन मुस्लिम्स का और इन लोगों का यहीं पे है, तो यहाँ पर उनको अगर बढ़ाए, कि कल्याण लक्ष्मी हो या शादी मुबारक में बढ़ाना। मैं एमएलए साहब को 1-2 बातें बताना चाह रहा हूँ। पैसे बढ़ाने के बाद ये स्कीम शुरू कैसा हुई, 2006 में राजशेखर साहब के पास एक मीटिंग चल रहा था, उसमें टीटीडी कल्याण मंडपम वाले आए, तो तिरुपति देवस्थान वाले आकर वो लोग पुस्तल ताड़गट्टे कार्यक्रम वो लोग एक हरिजन भाइयों के लिए, ट्राइबल भाइयों के लिए स्कीम लाए कि ये जो गरीबों के लिए टीटीडी की जानिब से उन लोगों को फाइनेंशियल और सोने का सपोर्ट, ये स्कीम शुरू करेगा। वो इनाग्रेशन के दिन राजशेखर साहब को बुलाया, तो उन्होंने बोले नूगड़ा नड़ू बोले, मैं भी गया, और
ये थिएटर अपना लिबर्टी थिएटर के बाजू में जो है ना, वहाँ पर टेम्पल में प्रोग्राम लगाए। राजशेखर रेड्डी बोले तुम भी शुरू करो ना बोले। मैं बोला मेरे को कहा है पैसा बोला, अरे नी वक्फ बोर्ड में अगर कोर्ट में माట్లాడతారు మీరు, वक्फ बोर्ड में करोड़ों है बोलते ना जी तुम लोग, शुरू करो बोले। करोड़ा नहीं है, कुछ भी नहीं, सो बाकी है गवर्नमेंट में सैलरी में पैसे नहीं है साहब बोला, क्या करेंगे, मैं तुम्हें 5 करोड़ दो साहब शुरू करेंगे बोले। राजशेखर रेड्डी साहब 5 करोड़ रुपए दिए तो शादी मुबारक के बजाय, जब इसका प्रोग्राम वो नहीं था, उसका नाम था मास फॉर गर्ल्स मैरिज, हर जिले में करना कलेक्टर, तो यही डिस्ट्रिक्ट में कर, यही पहली शादी यहीं शुरू करे, कलेक्टर ऑफिस में प्रोग्राम लगाए। जब ओपन कलेक्टर ऑफिस था तो वो 25,000 से शुरू हुआ। क्या केसीआर आकर 50,000 करे, नाम बदल दिए, शादी मुबारक करे। उसके बाद बैकवर्ड क्लासेस वाले नहीं थे, फिर बीसी को इंक्लूड करे थे उसमें, पहले ओनली SC/ST था, फिर बैकवर्ड क्लास को इंक्लूड करे। उसके बाद 75,000 करे, फिर 1 लाख करे, अब 1,16,000 है। अब धनपाल साहब बोल रहे हैं हमारे, उनका नाम ही धन है, धन बोले तो दौलत, अब दौलत के बारे में बोल रहे हो तो कंपल्सरी उसको फिलहाल हमारा फाइनेंशियल स्टेट अच्छा होते ये स्कीम को और बढ़ाएंगे, और इसको पैसे थोड़े बढ़ाने से आप लोगों को कुछ अच्छी सहूलत हो सकती है, क्योंकि ये स्कीम शुरुआत मेरे हाथों से हुई। నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బలం, ఆయన ఒక ఉత్సాహంతో, ఆయన సహకారంతో ఆయన చేపట్టి ఈ స్కీమ్ రాష్ట్రంలో మొదలైంది। కానీ గవర్నమెంట్ పైసలు అప్పుడు టీటీడీ వాళ్ళు మన SC/ST వాళ్ళు కట్టిండ్రు, మైనారిటీస్కు గవర్నమెంట్ కట్టింది, తర్వాత మొత్తం గవర్నమెంట్ టేకప్ చేసుకున్నది। అందులో బ్యాక్వర్డ్ క్లాస్కు కూడా ఇంక్లూడ్ చేశాం, వాళ్ళు ఒక 2 ఇయర్స్ తర్వాత ఇంక్లూడ్ అయినారు। इतना ऐसा ये स्कीम रेंगते 1,16,000 को आई। अब आपके बोलने के बाद इसको और थोड़ा आगे बढ़ाएंगे और इसको देंगे। ఇంకా నేను పరీక్ష చేయకుండా తప్పనిసరిగా మీ బీద వాళ్ళకు గవర్నమెంట్ 6 స్కీమ్లు ఎన్నో స్కీమ్లు పెడుతుంది। ఇప్పుడు రేషన్ कार्ड सन्ना बिయ్యం, बारीक चावल और नए राशन कार्ड उगादी से हम देने वाले हैं, इसका इस्तेफादा उठाइए। जिसको भी कार्ड नहीं मिला वो बिल्कुल वो एप्लीकेशन लगाइए कलेक्टर ऑफिस में, MRO ऑफिस में, तहसील ऑफिस में। हम लोग नए राशन कार्ड देंगे और नो मोटा चावल, आप अंदर की सन्ना बिయ్యం बारीक चावल, ये आने वाले तो उगादी से आप लोगों को बारीक चावल भी देंगे। और जो लोगों को मकान नहीं है, अभी MLA साहब हम रिव्यू करें कि यहाँ पर 36,000 के एप्लीकेशन आए एक कैटेगरी में, बी में भी कुछ लगभग 36,000 आए। इतने लोग बेघर हैं। हमको कोटा है 3,500 घरों का, कुछ नए घर बने हुए हैं डबल बेडरूम, कैसा बांटेंगे वो भी हम डिस्कशन करके आए। हम बोले भाई कोई भी हो गरीब होना, ये पार्टी नहीं वो पार्टी नहीं, पुरानी पार्टी भाग्य सब पार्टी वाले भी नहीं, कोई भी जो अगर आखिर उसमें गरीब है, अगर TRS वाला भी दिया होगा पर गरीब है उसको नहीं चाहिए हम लोग, वो गरीब का हक मिलता है, वो कोई भी पार्टी का हो। थे 400 करोड़ रुपए के करीब का अपने निजामाबाद में है, जिसमें अमृत है, 7,000 नल के कनेक्शन, 12,000 नल के कनेक्शनों का हमारे पास परमिशन है, ड्रेनेज है। अब पानी 47 अर्बन को 45 मिलियन आ रहा है, अब 45 MLD के बजाय उसको 75 MLD करना चाह रहे, 75 और 25 MLD बढ़ाने के लिए वो भी असेंबली खत्म होते हम MLA साहब, इंचार्ज मिनिस्टर साहब, सुदर्शन साहब सब मिलके वो प्रोग्राम भी 25 उसमें भी MLA साहब ने कहा कि भाई 15 का बंद पुराना छोड़ दो, नया बनाएंगे। तो नए का अप्रूवल कर लिया आया, जिन्हें कर लिया उसका ऑर्डर भी आ गया कि 25 कामना ने वो अली सागर के पास, तो पानी का तकलीफ भी खत्म होगा, ड्रेनेज भी इम्प्रूवमेंट होंगे, लाइटों के बारे में भी बात करें हैं, सफाई के बारे में भी बात करें। आज की रिव्यू मीटिंग में बहुत सारे आप लोगों के भलाई के लिए हम सब मिलजुल कर निजामाबाद को खूबसूरत निजामाबाद और नीट एंड क्लीन निजामाबाद बनाने की कोशिश कर रहे हैं। खुदा हाफिज़, जय हिंद।